ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా నెలలే టైం ఉన్నప్పటికీ రిటెన్షన్స్ లిస్ట్ ఆ హడావిడి ఆల్రెడీ ప్లేయర్స్లో ఫ్రాంచైజెస్లో అండ్ ఆప్షన్ హెడ్స్లో కూడా తెలిసిపోతుంది. ఒక్కొక్క టీం మెల్లిమెల్లిగా తాము రిలీజ్ చేసే ప్లేయర్స్ని రీటైన్ చేసే ప్లేయర్స్ని ఆల్రెడీ ట్రేడ్ జరిగిపోయిన ప్లేయర్స్ లిస్ట్ని ఒక్కొక్కటిగా వదులుతూ వస్తున్నాయి. లెట్స్ టేక్ అ లుక్ అట్ విచ్ టీమ్స్ హ్యావ్ రిలీజ్డ్ వాట్ సార్ట్ ఆఫ్ ప్లేయర్స్. మన అందరికీ తెలిసిన ట్రేడ్, ద మోస్ట్ పాపులర్ ట్రేడ్ ఇన్ ద ఎంటైర్ IPL this year is Sanju Samson being traded for రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్. ఇది మనకి తెలిసిందే. ఇంకా హై ప్రొఫైల్ ట్రేడ్స్ చాలానే ఉన్నాయి. వాటి లిస్ట్ ఒకసారి చూసి దెన్ లెట్స్ గో ఆన్ టు ద రిలీజ్డ్ ప్లేయర్స్ లిస్ట్. సంజు శాంసన్ 18 కోట్లకి, రవీంద్ర జడేజా 14కి, శామ్ కరణ్ 2.5 crores సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. కేకేఆర్ లాంటి టీం మయాంక్ మార్కండేని ముంబై ఇండియన్స్కి ఇచ్చేసింది. షర్ఫేన్ రూథర్ఫోర్డ్, వెరీ ఎక్స్ప్లోజివ్ గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ షర్ఫేన్ రూథర్ఫోర్డ్ని ముంబై ఇండియన్స్ 4 కోట్లకి తీసుకుంది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ ఒక పెద్ద గ్యాంబులే చేసింది విత్ లీవింగ్ నితీష్ రాణా. నితీష్ రాణా రాయల్స్తో ఉన్నాడు, కేకేఆర్కి కూడా ఆడాడు. కానీ ఇప్పుడు నితీష్ రాణా వెళ్ళబోయే టీం మీరు తెలుసుకున్నట్లయితే దాట్ విల్ బీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి నితీష్ రాణా ఎంత హెల్ప్ అవుతాడన్నది మనకి తెలియదు. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఒక కన్సిస్టెంట్ బ్యాటర్ని నితీష్ రాణా రూపంలో వదులుకున్నట్టే కనిపిస్తుంది. అంతేకాకుండా కేకేఆర్ కేఎల్ రాహుల్ని డీసీ నుంచి అక్వైర్ చేసుకుందామని గట్టిగానే ప్రయత్నించినప్పటికీ ఆ డీల్ ఫెల్ ఆఫ్. ఆ డీల్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నౌ లెట్స్ టేక్ అ లుక్ అట్ ద ప్లేయర్స్ దట్ విల్ మోస్ట్ లైక్లీ బీ రిలీజ్డ్ బై ఫ్రాంచైజెస్. ఒక్కొక్క ఇండివిజువల్ టీమ్గా హై ప్రొఫైల్ టీమ్స్తో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ సిఎస్కే. ఆల్రెడీ సంజు గురించి మనకి తెలిసిందే, జడేజా, కరణ్ గురించి కూడా మనకి తెలిసిందే. వీళ్ళందరితో పాటు మతీషా పథిరానా 13 కోట్లకి లాస్ట్ ఇయర్ ఆప్షన్లో కనుక్కున్నారు సిఎస్కే టీం మతీషా పథిరానాని. పథిరానా హ్యాడ్ టు బీ రిలీజ్డ్ బికాస్ సిఎస్కేకి ఓవరాల్గా టీమ్ స్ట్రక్చర్ సెట్ అవ్వలేదు. ఆ టీమ్ స్ట్రక్చర్ సెట్ అవ్వాలంటే దే నీడ్ టు బై మోర్ ప్లేయర్స్. 13 కోట్లకి పతీష్ రాణాని తీసుకున్నారు కాబట్టి అతన్ని ఆప్షన్లోకి రిలీజ్ చేసి తిరిగి కొనుక్కునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఫర్ మేబీ 4-5 crores. పథిరానా ఈ ఐపీఎల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ వెళ్ళినంత హై ప్రైస్కి వెళ్ళకపోవచ్చు. 5 crores లోపలే పథిరానా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కనుక డెఫినెట్లీ సిఎస్కే విల్ లుక్ టు బై పథిరానా బ్యాక్. పథిరానాతో పాటు డెవాన్ కాన్వాయ్, రచిన్ రవీంద్రాని కూడా సిఎస్కే రిలీజ్ చేసేసినట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళతో పాటు దీపక్ కూడా ఉంటాడా? విల్ సమ్మన్ లైక్ రాహుల్ త్రిపాఠి కంటిన్యూ టు స్టే? ఇవన్నీ బిగ్ క్వశ్చన్స్ అయినప్పటికీ సిఎస్కే లుక్స్ టు ప్లే ఆన్ ద సేఫర్ సైడ్. సేఫ్ సైడ్ ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ని పెట్టుకున్న తరువాతే నెక్స్ట్ దే విల్ గో ఫర్ ది ఆప్షన్. సో పథిరానా మాత్రం వెరీ బిగ్ రిస్క్ దట్ దే హ్యావ్ టేకెన్. పథిరానా గ్యాంబుల్లో ఆప్షన్లో తిరిగి వస్తాడా ఆర్ విల్ హీ గో ఫర్ అనదర్ టీమ్? పథిరానాకి ధోనికి ఉన్న రిలేషన్షిప్ మనం ఆల్రెడీ చూస్తూనే వచ్చాం. అది ఏం జరుగుతుందో విల్ హ్యావ్ టు వెయిట్ టిల్ ది ఆప్షన్ ఆన్ December 15th. నెక్స్ట్ టీమ్ విల్ బి ముంబై ఇండియన్స్. ఆల్మోస్ట్ పెద్దగా చేంజెస్ చేయడానికి ఇష్టపడని జట్లలో ముంబై ఇండియన్స్ ముందంజలో ఉంటుంది. సిఎస్కే కూడా పెద్దగా చేంజెస్ చేయనప్పటికీ వాళ్ళ ఆప్షన్ అండ్ వాళ్ళ గేమ్ స్ట్రాటజీ కంప్లీట్లీ ఫాల్టర్డ్. సో దే హ్యాడ్ టు మేక్ దట్ మూవ్. షర్ఫేన్ రూథర్ఫోర్డ్ లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకుంది. ప్లస్ అర్జున్ టెండూల్కర్ హూ హ్యాడ్ బీన్ విత్ ద టీమ్ ఫర్ ఇయర్స్, ఒక నెట్ బౌలర్గా అప్పుడప్పుడు మ్యాచెస్లో ఛాన్స్ దొరికినప్పుడు పర్ఫామ్ కూడా చేసిన అర్జున్ టెండూల్కర్ని దే హ్యాడ్ గివెన్ ఇట్ టు ఎల్ఎస్జీ. లక్నో సూపర్ జైంట్స్కి ట్రేడ్ చేసి దే హ్యాడ్ గాటన్ బ్యాక్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ వల్ల ముంబై ఇండియన్స్కి ఎంతవరకు ఒక ఆల్రౌండర్ ఎబిలిటీ వస్తుంది అండ్ హౌ వెల్ విల్ శార్దుల్ ఠాకూర్ ఫిట్ ఇన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లోనే చూడాలి. The next team that we are going to talk about is Kolkata Knight Riders. Knight Riders గురించి తీసుకుంటే the first player that we have to talk about is వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ని ఒక క్యాప్టెన్ మెటీరియల్గా, ఒక ఆల్రౌండర్గా చాలా హైగా రేట్ చేసిన కేకేఆర్ ఇంటర్నల్ థింక్ ట్యాంక్ మేనేజ్మెంట్ దే విల్ మోస్ట్ లైక్లీ రిలీజ్ వెంకటేష్ అయ్యర్. ఎందుకు అంటే 23.75 కోట్ల భారీ మొత్తానికి వెంకటేష్ అయ్యర్ని కొనుక్కున్నారు. అయ్యర్ క్యాప్టెన్సీ మెటీరియల్ కాదా అనేది పక్కన పెడితే పర్ఫామ్ కూడా పెద్దగా చేసింది లేదు కాబట్టి అయ్యర్ will very well be released by the team. ఆప్షన్లో తిరిగి తీసుకుంటారా ఆర్ విల్ హీ జస్ట్ బీ లెట్ బై ది ఆప్షన్ అనేది ఓన్లీ టైమ్ విల్ టెల్. అయ్యర్తో పాటు ఆండ్రే రసల్ ఉన్నాడు. ఆండ్రే రసల్ కేకేఆర్కి ఉన్నంత లాయల్గా ఏ
ప్లేయర్ ఏ జట్టు కూడా లేడనే చెప్పుకోవాలి. అక్రాస్ సిపిఎల్లో కానీ ఐపీఎల్లో కానీ ఆండ్రే రసెల్ నేను నైట్ రైడర్స్తోనే ఉంటాను అని తెగేసి చెప్పాడు. మరి అలాంటి రసల్ని కేకేఆర్ రిలీజ్ చేస్తుందా? రసల్ అండ్ నరేన్ ఆర్ లైక్ 2 ఐస్ టు దట్ ఫ్రాంచైజ్. మరి వాళ్ళు ఏం చేస్తారనేది విల్ హ్యావ్ టు వెయిట్. బట్ ఫర్ నౌ రసల్ అయితే వెరీ వెల్ ఇన్ ద మిక్స్ టు బి రిలీజ్డ్. రసల్తో పాటు కేకేఆర్ ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్స్లో ముందుండేది క్వింటన్ డికాక్, ఆండ్రిక్ నాటియా, మొయిన్ అలీ అండ్ రహమదుల్లా గుర్బాస్. వీళ్ళందరినీ రిలీజ్ చేసి ఎంతో కొంత అమౌంట్ సెక్యూర్ చేసుకుని ఆప్షన్కి కాన్ఫిడెంట్గా వెళ్ళాలని కేకేఆర్ ఉర్రూతలవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ టీమ్ దట్ వీ టాక్ అబౌట్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీకి పెద్దగా టీమ్ కాంబినేషన్స్లో ఇబ్బందులు రాలేదు, అన్లైక్ సిఎస్కే ఆర్ కేకేఆర్ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ కూడా. కానీ సన్ రైజర్స్ 1-2 ప్లేయర్స్ని ట్రేడ్ చేద్దామనే ఉన్నారు. ఆ 2 ప్లేయర్సే రాహుల్ చెహర్ అండ్ యాడమ్ జాంపా. యాడమ్ జాంపా కంటిన్యూస్గా సన్ రైజర్స్కి పర్ఫామ్ చేసినప్పటికీ పెద్దగా వికెట్స్ ఖాతాలో లేకపోవడంతో జాంపా విల్ మోస్ట్ లైక్లీ బి రిలీజ్డ్. జాంపాతో పాటు రాహుల్ చెహర్ది కూడా అదే పరిస్థితి. కానీ సన్ రైజర్స్ బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్ దిస్ ఇయర్ హ్యాస్ టు బి మొహమ్మద్ షామీ. మొహమ్మద్ షామీని దాదాపు 11 కోట్ల మొత్తానికి ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు. కానీ మొహమ్మద్ షామీ పెద్దగా పర్ఫామ్ చేయకపోవడంతో దాట్ హ్యాడ్ బికమ్ అన్ అన్ఫార్చునేట్ బై ఫర్ కావ్య మారన్ అండ్ హర్ టీమ్. మొహమ్మద్ షామీని రిలీజ్ చేసి దే హ్యావ్ ట్రేడెడ్ మొహమ్మద్ షామీ టు లక్నో సూపర్ జైంట్స్. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. నెక్స్ట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రిలీజ్ చేయడం కంటే రీటైన్ చేసుకునే దాంట్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బికాస్ దే ఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఎవరైనా 1-2 ప్లేయర్ల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చే పేరు లియామ్ లివింగ్స్టన్. లియామ్ లివింగ్స్టన్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ని ఎంతో కొంత అమౌంట్ తీసుకున్నా ఇట్స్ బెటర్ దట్ హీ స్టేస్ విత్ ద టీమ్. ఎందుకంటే ఆన్ హిస్ డే లియామ్ లివింగ్స్టోన్ కెన్ బీ మ్యాసివ్. మ్యాచ్ని ఈజీగా మలుపు తిప్పి గెలిపించగల ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్స్టోన్. మరి అలాంటి బ్యాటర్ని ఆర్సీబీ వదులుకుంటుందా? విల్ హ్యావ్ టు సీ. అండ్ ఫైనలీ పంజాబ్ కింగ్స్ 11. పంజాబ్ కింగ్స్ 11 కూడా ఆర్సీబీ లాగే ఆల్మోస్ట్ చాలా సెటిల్డ్ టీమ్. ఇలాంటి టీంలో నుంచి ఒక ప్లేయర్ దే హ్యావ్ రిలీజ్డ్ అండ్ దట్ ఈస్ గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ క్రికెటింగ్ కెరియర్కి వచ్చేసాడు కాబట్టి మళ్ళీ ఆప్షన్లోకి అసలు ఎంటర్ అవుతాడా? ఎంటర్ అయినా విల్ ఎనీ టీమ్ లుక్ టు బై గ్లెన్ మ్యాక్స్వెల్? బికాస్ మనందరికీ తెలుసు గ్లెన్ మ్యాక్స్వెల్ ఎంత ఇన్కన్సిస్టెంట్ అవుతాడో అప్పుడప్పుడు అని చెప్పేసి. గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకవేళ ఆప్షన్లోకి వెళ్తే మళ్ళీ పంజాబ్ కింగ్స్ 11 విల్ దే బై హిమ్ బ్యాక్? విల్ నెవర్ నో. ద ఆన్సర్స్ టు ఆల్ దిస్ విల్ బి రివీల్డ్ ఆన్ December 15th. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.